రోడ్లపై భిక్షాటన చేస్తూ నిరసన చేపట్టిన ఇంజనీరింగ్ కార్మికులు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రోడ్లపై షాపుల వద్ద భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేంద్ర కుమార్, నారాయణ, నర్సప్ప, నరసింహులు, ప్రేమ్, విజయ్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని, ఇంజనీరింగ్ కార్మికులను క్రమబద్ధీకరణ చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా యొక్క జీతాల్ని పెంచమని గత ప్రభుత్వాలని మరియు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరుగుతుంది. ఏ ప్రభుత్వాలు కూడా మా ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి మా ఇంజనీరింగ్ కార్మికులకు జీతభత్యాల విషయంలో ఎందుకో మాకు న్యాయం చేయడం లేదు. అందువల్ల మేము ఈ నెల 15వ తారీఖు నుంచి మా రాష్ట్ర వ్యాప్తంగా మా ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అందరూ సమ్మెబాటు పట్టడం జరిగింది. ఈ రోజుకి 22 రోజులు అవుతున్నప్పటికీ నుండి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందన రానందువలన, ఒకవేళ రాని పక్షంలో కనుక మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి భారీ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మా విధులను కూడా బహిష్కరించి మా యొక్క విధులలో ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాకు న్యాయం చేరేంత వరకు పోరాడతామని ఈ పత్రికా ముఖంగా మా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఎమ్మెగనూరు మున్సిపాలిటీ కర్నూలు జిల్లా